దొరికిందిరా రే, కాల్ చేయరా వివేక్కి. అన్న అన్న నా వద్దన్నా, ప్లీజ్ అన్న, నా వదిలేండి అన్న. అమ్మాయి రే పిచ్చినా కొడక, అటు తప్పుకోరా అన్న, ప్లీజ్ అన్న, వదిలేండి, ప్లీజ్ అన్న, వదిలేండి అన్న. అబ్బా, ప్రతి ఊడు ఎలాంటి సీన్ దగ్గర అడ్డు వస్తాడు రా. రే నేను లీడ్నే చేద్దాం, దాని సంగతి తర్వాత చూద్దాం. చెప్పు దర్శన. లేచావా? రిషి, మనం కలవాలిరా, నీతో మాట్లాడాలి. మనం రోజు కలిసే పార్క్లో వెయిట్ చేయి, నేను వస్తాను. హాయ్ దర్శన, కలవాలన్నా? లేదు, మొన్న ఎగ్జామ్ ఉందని అన్నావు కదా, ఎప్పుడు వెళ్తావని అడగాలనిపించింది, అందుకే రమ్మన్నా. అవును, రేపే హైదరాబాద్ వెళ్తున్నాను. 3 days ఎగ్జామ్. అది అయిపోగానే మీ ఇంటికి వచ్చి మన విషయం మీ పేరెంట్స్తో మాట్లాడతాను, సరేనా? ఏంటి? ఏమైంది? మన ఇద్దరి మధ్య 3 days కూడా గ్యాప్ రావడం నాకు ఇష్టం లేదు. 3 days కదా, వచ్చేస్తానులే. సరే, జాగ్రత్త. నువ్వు నా ప్రపంచం దర్శన. ఇప్పుడు నేను నీకు పెట్టిన ముద్దు కేవలం ముద్దు కాదు, ఇదొక మన జ్ఞాపకాలకు గుర్తు లాంటిది. మళ్ళా నీ ఏ సిచ్యువేషన్లో ఉన్నా నువ్వు ముద్దు పెడితే చాలు. కొన్ని హద్దులు దాటైంది, సప్తసాగరాలు దాటైంది, నీ వద్ద చేరుతా దర్శన. ఇది నీతో ఉన్నంత కాలం నేను నీతో ఉన్నట్టే అని గుర్తుపెట్టుకో రిషి, సరేనా? అయిపోయావే, నన్ను కాదని వీడిని లవ్ చేస్తావా? ఈ వీడియోతో మీ చాప్టర్ క్లోజ్.
ఎక్కడికి వెళ్ళి వస్తున్నావమ్మా? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తున్నాను నాన్న. అవునా? రేయ్ ఇలా ఎవ్వరా? మరి ఇదేమిటమ్మా? నువ్వు చేసింది మొత్తం తెలిసిపోయిందమ్మా. ఇక నుండి చదువుల గిదువులు ఆపేసి బావనే పెళ్లి చేసుకోవాలి. శ్రద్ధగా చదువుకోమంటే లవ్వులు గివ్వులని ముక్కు తెలియని వ్యక్తులతో పరిచయం చేసుకొని 2-3 సంవత్సరాలకే లేచిపోయే ప్రయత్నాలు చేస్తారు. 20 సంవత్సరాలుగా పెంచి పోషించి మీ ఆలనా పాలన చూసిన చివరికి కన్న తల్లిదండ్రులనే మర్చిపోతారు. నాన్న ప్లీజ్ నాన్న, రిషి చాలా మంచోడు. దర్శన, నువ్వు భావన కానీ పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. దర్శన. దర్శన, ఇన్నాళ్ళు ఏమైపోయి అసలు ఎక్కడున్నావు? దర్శన, అసలు ఎన్నాళ్ళు ఏమైపోయావు? ఎక్కడున్నావు? వీళ్ళంతా ఎవరు? అసలు ఏమైంది? మా బావ నన్ను పెళ్లి చేసుకుని మోసం చేస్తాడు.
చెప్పరా మామ. రే మా ఎక్కడున్నారా? ఇదిగో ఇక్కడే సెంటర్లో రోడ్డు పైన మన వాళ్ళంతా ఇక్కడే రేయ్, ఉన్నారా. వివేక్ గాడా ఒకసారి ఫోన్ ఇవ్వరా. రే మావా, పెళ్ళికేరా చెప్పలేదు. చెప్పడానికి కావలేదురా మావా, సారీరా. సరేలే, మా నాన్నలందరినీ తీసుకొని మా ఇంటికి వచ్చి చిల్ అయిపోదాం. అరే మామ వాటర్ రా. ఏమే దర్శన, వాటర్ తెచ్చి. రే మావా, నీ వైఫ్ కత్తిలా ఉందిరా. అరే మా మీకు తెలియదే ఉందిరా, మనం చిన్నప్పటి నుంచి ఒకరిదొకరు షేర్ చేసుకుంటాం కదరా. ఇప్పుడు నా వైఫ్ కూడా అంతేరా. ఏం చేసుకుంటారో చేసుకుంటారా మామ. ఛీ, నువ్వు ఇంత పెద్ద యజమాని తెలియక మా నాన్న నిన్ను నమ్మి పెళ్లి చేస్తాడు. మా నాన్న మాట కాదనలేదు. ఆఖరికి నేను ప్రేమించిన రిసిని కూడా వదులుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడు బయటపడింది నీ నిజ స్వరూపం. అవునే, నేను అదోనే. ఇదేంటి ఇప్పుడు? వీడేంట్రా ఎక్కడున్నాడు? రే మామ, వీడు పిచ్చోడు అనుకున్నాం రా, కానీ మా అందరిని చితకబాదాడు. బేసిక్గా నాకు సిగరెట్ కాల్చి అలవాట్లేదు, కానీ నువ్వు కాల్చే స్టైల్ చూసి నాకు కాల్చాలనిపించింది. నేను మళ్ళీ నీ ప్రపంచంలోకి రావడం నీకు ఎలా అనిపిస్తుంది రిషి? చూడు దర్శన, ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యి మళ్ళీ తిరిగి వస్తే ఆ ప్రేమించబడ్డ అబ్బాయికి అంతకన్నా పెద్ద ప్రపంచం ఏముంటుంది? మన జీవితంలో మనది అని మనకు రాసి ఉంటే ఖచ్చితంగా అది మనకు తిరిగి చేరుతుంది. ఆ బ్రహ్మ దేవుడు కూడా దాన్ని విడతీయలేడు.